Hello everyone, I'm Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon from Pixel Eye Hospital. మన వ్యూవర్స్ ఒక క్వశ్చన్ అడిగారు. క్యాటరాక్ట్ సర్జరీ ఆలస్యం చేయడం వల్ల, డిలే చేయడం వల్ల రెటీనాలో ఎలాంటి సమస్యలు వస్తాయా? వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి అడిగారనమాట. క్యాటరాక్ట్ అండ్ రెటీనా ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, కానీ దీనికి ఉన్న రిలేషన్, దీనివల్ల మనం క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జస్ట్ టు రివైజ్, క్యాటరాక్ట్ అంటే మన ఐలో ఒక నార్మల్ న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉంటుందో అది హేజీ అయినప్పుడు దాన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. క్యాటరాక్ట్ అయినప్పుడు లైట్ సరిగా లెన్స్లో పాస్ అవ్వదు అండ్ రెటీనా మీద పడదు. సో అలాంటప్పుడు మన విజన్ అనేది తగ్గుతుంది. రెటీనా పైన లైట్ పడకపోతే మన విజన్ తగ్గుతుంది. అలాగే డాక్టర్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా రెటీనా విజిబిలిటీ అనేది తగ్గుతుంది. క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేయడం వల్ల డైరెక్ట్లీ రెటీనా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేయడం వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒక రిస్క్ ఏంటంటే ప్రెషర్ పెరగచ్చు. ప్రెషర్ పెరగడం వల్ల వెనకాల ఉన్న ఆప్టిక్ నర్వ్ మీద డ్యామేజ్ అయ్యి ఆప్టిక్ ఎట్రోఫీ ఆర్ గ్లోకోమాటస్ ఆప్టిక్ ఎట్రోఫీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ దట్ వీ హ్యావ్ ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేస్తే. కానీ రెటీనాలో ఎలాంటి సమస్యలు రావచ్చో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. క్యాటరాక్ట్ పెరిగే కొద్దీ మన విజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. విజన్ తగ్గినప్పుడు మనము వాట్ వీ థింక్, సరే మనకు క్యాటరాక్ట్ ఉంది అందుకే విజన్ తగ్గిందేమో అని చెప్పి మనం అనుకుంటాం. సో ఈ టైంలో ఏంటంటే కొన్నిసార్లు వెనకాల రెటీనాలో బీఆర్వి అంటే బ్లడ్ వెసల్ ఏదైనా బ్లాక్ అయినా లేకపోతే ఏదైనా బ్లీడింగ్ అయినా కూడా విజన్ అనేది తగ్గుతుంది. తగ్గిన విషయం, సడన్గా విజన్ తగ్గిన విషయం అనేది పర్సన్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే క్యాటరాక్ట్ వల్లనే తగ్గిందేమో అని చెప్పి మనం అనుకుంటాం. ఇది రెటీనా వల్ల తగ్గింది అన్న విషయం అనేది మనకు అర్థం కాదు. సో అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ రెటీనాలో ఉన్న ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆ రెటీనాలో ఉన్న ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ రెటీనా కోసం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అనేది డిలే అవుతుంది. సో రెటీనాలో ఏదైనా ఇష్యూ వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందులో డిలే అయినప్పుడు ఏంటంటే తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకు విజన్ అనేది రాదు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే విజన్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ క్యాటరాక్ట్ ఉంది అని తెలిసి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోకుండా ఉన్న వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, ఫైన్ నాకు క్యాటరాక్ట్ ఉంది అందుకే ఈ కంట్లో విజన్ తక్కువ ఉంది తర్వాత చేయించుకోవచ్చు అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఈ టైం పీరియడ్లో ఈ సర్జరీ చేయించుకునే ముందు ఎప్పుడైనా రెటీనాలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయరు. ఎందుకంటే ఇది క్యాటరాక్ట్ వల్లనే విజన్ తగ్గిందేమో అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారో ఆ ప్రాసెస్లో మనకు రెటీనా కోసం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అనేది డిలే అవుతుంది. అలాంటప్పుడు తర్వాత మనకు ఎప్పుడైతే క్యాటరాక్ట్ సర్జరీ కోసం వెళ్ళినా క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మనం రెటీనాలో ప్రాబ్లం ఉంది అన్న విషయం తెలిసినా అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా విజన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, టోటలీ మెచ్యూర్ ఆల్మోస్ట్ టోటల్ క్యాటరాక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వెనకాల ఉన్న రెటీనా విజిబిలిటీ కూడా క్లియర్గా ఉండదు. సో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ చూడాలంటే లెన్స్ క్లియర్గా ఉండాలి. అలాంటప్పుడే మనం రెటీనా క్లియర్గా చూడగలుగుతాం. ఎప్పుడైతే క్యాటరాక్ట్ ఎక్కువ ఉంటుందో ఆ టైంలో రెటీనాలో ఉన్న ఫైన్ డీటెయిల్స్ కూడా కనిపించవు. సో రెటీనాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అంత ఈజీగా వీ కెనాట్ పిక్ ఇట్ అప్. సో అప్పుడు కూడా ట్రీట్మెంట్లో డిలే అవుతుంది. సో బేసిక్ బాటమ్ లైన్ ఏంటంటే క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేయడం వల్ల డైరెక్ట్గా రెటీనా మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఒకవేళ రెటీనాలో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడంలో డిలే అవుతుంది అండ్ ఇండైరెక్ట్గా దానివల్ల మీ విజన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్. ఎవరికైతే క్యాటరాక్ట్ ఉందో, ఎవరైతే డిలే చేస్తున్నారో సర్జరీ, వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.